ఓ కోకుల మీద కోకులు తాగడం కాదండి, విషయం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, టెక్నాలజీ ఎంత ఉందండి, వాడుకోండి. ఏమనంటే 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా ఉంటారు, ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నారు. సిగ్గా అనిపించట్లేదు మీకు? ఏంటి ఫీల్ అయ్యారా? కోక్ అయిపోయింది. కోకులు కాబట్టి అయిపోతాయండి, మా పెళ్ళి ఎప్పుడవుతాయని. ఫైనల్గా ఒకటి మాట్లాడుతానండి, అసలు ఈ జన్మలో నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకునే యోగ్యత ఉందంటారా లేదంటారా? అది నేనెలా చెప్పగలను గౌతమ్? చెప్పలేరా? ఏలు ముద్రలు తీసుకోండి, చేతబడులు చేయించండి, అంజనాలు వేయించండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈ ఫోటో చూడు, లక్షణంగా ఉందండి. చాలా పెద్ద ఫ్యామిలీ. పోన్లే బాబయ్య, అమ్మాయి ముత్తాత కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఏదోలో ఓకే చేసేయండి. కాకపోతే అమ్మాయి పిహెచ్ అయ్యా. ఎంఎస్సీలు పిహెచ్డీలు అంటే మనకి ఇంకా సూపర్ కదా. పిహెచ్ అంటే పిహెచ్డీలు ఎంఎస్సీలు కాదయ్యా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మాయికి ఒక కాలు లేదు. పర్లేదండి, జైపూర్ లెగ్గెట్ కాపురం చేసుకుంటాను. కాలెట్టు కాపురం చేసుకుంటావు సరే, అమ్మాయికి ఆల్రెడీ 3 పిల్లలు. మొగుడేమో మిలిటరీలో తప్పిపోయాడు. రామచంద్ర ప్రభు, ఇవాళ నుంచి ఆ బిడ్డలు కూడా నా సొంత బిడ్డల్లా సాగుతానండి. ఏమండి సుదర్శన్ గారు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండి లేచిపోయి తిరిగొచ్చేసిన వాళ్ళు, కట్నం సర్దుబాటు చేయలేక పీటల మీద పెళ్ళి అయిపోయిన వాళ్ళు, ఆ యాంగిల్ మర్చిపోయారండి మీరు. వాళ్ళని ట్రై చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. వచ్చే సంక్రాంతి మా అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఖర్చైనా పర్లేదు. అయినా మీరు ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారేంటి? వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ. పాపం బాగా కరువులో ఉన్నట్టున్నాడు. డస్ట్ డస్ట్ డస్ట్, మై గాడ్, క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుందో. ఇక చెప్పరాని. గుడ్ మార్నింగ్. తిరుగు. ఏం షర్టా వాల్ పోస్టరా? దీనికేమైంది సార్? డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ చేసుకుని తిరగడం ముఖ్యం, పని చేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా, పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడం డబ్బులు లేక కత్తెర బట్టలు తొడుకొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసు కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసు కూడా అహంకారం. ఏదే మళ్ళీ చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తే తేడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి సార్. అతిగా ఆశపడే టీం లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి 2, ఒకటి మీరు, 2 నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడి సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా, మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్ని అంటే లక్షల్లో వేలలో ఉంటాయి సార్. అందులో తమిళ్ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు, తమిళ్ కతకాలే பாரு எழுதிக்க எடுத்துட்டு வா అంటే இல்லன்னா ஆபீஸ்க்கு வராதே என் వలి తని వలి నాతో పెట్టుకుంటే దోల తీరిపోద్ది ఒక్కొక్కడికి. కుదరదంటున్నారా? అదేంటి సార్, కాళ్ళు లేకపోయినా పర్లేదు, కట్న కానుకలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను, పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్ కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్ తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఐ హర్టెడ్. ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా, ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ్ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య. పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో రకంగా జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అవుతుందని ఒక చిన్న ఆశ. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. భార్యను బెడ్రూమ్లోకి పిలవాలంటే కళ్ళతో సైకిల్ చేయడం, ఇంకా ప్రైవసీ కావాలంటే చిన్న చిన్న అబద్ధాలాడి హోటల్లో స్పెండ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేయడం, మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది వెయిట్ చేయడం. అనుకుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి.
అయినా నాకు జీవితంలో చెప్పుకోదగ్గ కోరికలేం లేవండి. పెళ్ళాం తలంటుకొని వచ్చి కాఫీతో నిద్ర లేపాలి, బామ్మర్ది వచ్చి పేపర్ ఇవ్వాలి, మరదళ్ళు వచ్చి వేడి నీళ్ళు రెడీ బావా అనాలి, స్నానం చేసి కిందకు వస్తే అత్త పెద్దత్త మరదళ్ళు కొసరు వడ్డించాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే అందరూ ఎదురొచ్చి స్వాగతం పలకాలి. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. నానా ప్లీజ్ లిసన్ టు మీ. టైం బోన్ చేయాలి, నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. నీకు ఇక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చేస్తావా? లేదు డాడీ, ఉంటాను. ఒరే చెప్పు, వచ్చేస్తావా? లేదు, ఉంటాను. టేక్ కేర్ ప్లీజ్. ఓకే, బాయ్. ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఇదంతా మందే. 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యా. అవును, నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? హోమ్ సిక్కా? డాడీ సిక్. ఈ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలుంటే సిక్కుండాలి గాని నువ్వేంటి తల్లి మమ్మీ డాడీ అనుకుంటూ? నీకు అర్థం కాదులే. సర్లే దా, వార్డెన్ని కలిసి ఇద్దరికి ఒకే రూమ్ ఏమని అడుగుదాం. ఈ లెఫ్ట్ లో ఎక్కడ నా బ్రో, దమ్ము కొట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక సత్యం ఒక సిగరెట్ తొందర రావే. వస్తున్నానే, పక్కనే అయిపోయాడు. నువ్వు అలా వస్తుండు, బాగా హడావుడి చేస్తున్నాడు. రివర్స్ గేర్ ఏమన్నా బాబు కని పెట్టాడా? ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు. ఏంట్రా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. కొట్టించేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టు తిరుగుతున్నావు అన్ని. మా అబ్బని అంటావరా? అసలు మా నాన్న తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంటుంది, ఫ్యామిలీ ఏమైనా ఉందేమో బా. నువ్వు ఒకటి కుటుంబం ఉందని చెప్తే చాలు, కుక్కను కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా? ఫేస్ ఎలా ఉందో? లైఫ్ చేయించి కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలాడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారండి? పిడుగురాళ్ళ ఎమ్మెల్యే. అమ్మ అక్క చెల్లి బావ అందరూ? వాళ్ళెవరూ లేరు, నేను మా నాన్న. మరే ఎంటల్ లింగులింగ్ అనుకుంటా డాడీ నేస్తున్న ఓవరాక్షన్. ఫ్యామిలీ లేదని మీకందుకే అంత. ఏంటి గొడవ? ఏంటి చూడవే, తాగబోతు వచ్చిన వాళ్ళు పొద్దున్న తాగేసి నువ్వు ఆగవే ప్లీజ్. దానికి కొంచెం కోపం ఎక్కువ. దాని కోపం అనరు, వాపు బల్పు కొలెస్ట్రాల్ అంటారు. అవునా, బల్పే. సార్ చెప్పండి. నేను చెప్తానండి, బయలుదేరండి. సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానే. ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవంలో ఏనుగున్నట్టుంది, ఏం తింటదో ఏమో ఇది. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టవచ్చు. ఇందులో 3 అంశాలు వేసి వాటర్ పోసారు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారు. వాడికేర్ చూపించు, మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఆ లాగడం కాదురా. మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ బండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి, ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదరా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండటరా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సాధ్యంగా నా వల్ల అవుతా.
అర్థమైంది బావా. ఏ దిక్కులేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా. డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీమిలి బీచ్కి రైడ్కి వస్తారా మిమ్మల్ని? అడుకోలే సిగ్గులేదు, ఎదురు చేసిన పాపలు ఊరికే పోతాయి. అమ్మా ఎవడా నువ్వు? ధర్మం చేతల్లే. చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోని ఇసిరేయాలి, అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న, కొంచెం ధర్మం చేతల్లే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా అమ్మా మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్. పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో, మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓ మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఎవడ్రా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. ఓన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చెలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి అమ్మో. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటది. స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల. రే నాకు కూడా టీ చెప్పండి రా. ఎవరా నువ్వు? ఏంట్రోయ్ తమిళ సినిమా హీరోలో అలా తిరుగుతున్నా? ఏం చేయాలి? అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాగో పోయి అడుక్కొని వచ్చిన. ఏమైనా తెలిసిందా బావా అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా, నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయి కప్తే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా, నీ జీవితానికి శుభం కాడే. హమ్ అప్ కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిని చాలా పెద్ద ఫ్యామిలీ రా. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు బొబ్బుని. తనకి పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న పెద్దత్త మామ అత్త చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏళ్ళిసిన వాళ్ళు ఏళ్ళు పట్టుకున్న వాళ్ళు. అబ్బా ఎంత పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయిని పడేసావంటే ఇక నీ కళ నెరవేరినట్టేరా. ఏమన్నా టీమ్ లీడర్ గారు స్వీట్ తీసుకోండి. ఇవాళ నా బర్త్డే అండి. హాయ్ బాస్, టుడేస్ మై బర్త్డే. గౌతమ్ లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోలేదు కదా నువ్వు? లాస్ట్ ఇయరే కాదు బాస్, 25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. మరి ఇప్పుడేంటి? నా డ్రీమ్కి సరిపడే అమ్మాయి ఇవాళ నాకు దొరికింది. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ ఇవాళ నా బర్త్డే. మరేంటి ఓన్లీ స్వీట్సేనా? సాయంత్రం రూమ్కి వచ్చే బాస్ తాయి పడిపోదాం. గ్రేట్ మ్యాన్. హ్యాపీ బర్త్డే. నాకు వచ్చారు, మీరు తీసుకోండి. హ్యాపీ బర్త్డే. నీకు మంచి బర్త్డే గిఫ్ట్. ఏంటి సార్ అది? మన ఎయిర్సెల్ ఆఫీస్ యూఎస్లో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 10 బెస్ట్ ఎంప్లాయీస్ని బాస్ పంపించమన్నారు. లిస్ట్లో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ఎవరు సార్? నీదే. ఇది గిఫ్టా? గాడిది గుడ్డేం కాదు. నేను వెళ్ళా, అమెరికా అంటే నాకు చిరాకు. కమాన్ మ్యాన్, అమెరికాస్ ఫుల్ ఆఫ్ డాలర్స్, పబ్స్, బార్స్, బేబ్స్. కమాన్, వాట్ యు టాకింగ్? ఎన్నుంటే సుఖమేంటి సార్? నాకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అక్కడ ఉండవంట. అరే అమ్మని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. మరీ అంత దారుణమా? ఐ హేట్ ఇట్ సార్. స్టాప్ ద నాన్సెన్స్ మ్యాన్. కెరీర్లో పోరాడేవాడే హీరో అవుతాడు. యు నో దట్? నా దృష్టిలో కెరియర్ కోసం పోరాడేవాడు హీరో కాదు సార్, ఫ్యామిలీ కోసం పాటుపడేవాడే హీరో. ఐ వాంట్ అ ఫ్యామిలీ అండ్ ఐ వాంట్ బికమ్ అ రియల్ హీరో. యు ఆర్ గోయింగ్ టు అమెరికా, దట్స్ ఇట్. సారీ సార్, అవసరమైతే ఇక్కడ కూడా మానేస్తాను. వాట్? అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ నోట్లో స్వీట్ ఎట్టి ఒక 2 నెలలు లీవ్ అడగడానికి సార్. 2 నెలలు లీవా? దేనికి? నాకు నచ్చిన అమ్మాయి ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఆ అమ్మాయి కొంచెం పద్ధతిగా పెరిగినట్టుంది సార్, పడేయడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ వేసుకోవడానికి లీవ్లు ఇచ్చేయాలా? ఏ పెళ్ళిళ్ళంటే ఇవ్వట్లేదా? కడుపులు వచ్చాయంటే ఇవ్వట్లేదా? పురుగులు పోసుకుంటారంటే ఇవ్వట్లేదా? వాటన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే. 25 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తుంది. అవుట్. అబ్బాబ్బా, డే టైం ఎందుకు తాగుతావు నాన్నగారు? మాయకన్నా పెద్ద తాగుబోతుంది అవుతానేమని ఆయన టెన్షను. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేయించారా ఏంటి? వైషుతో పరిచయం పెంచుకోవాలరా, ఏం చేయాలా అని. అరే దీనికోసం ఈ నమూనా గలతో కూర్చోవాలా ఏంటి? పాప చదివేది మెడికల్ కాలేజ్ కాబట్టి ఏ చెయ్యో కాలేరు కొట్టుకొని వెళ్తే సరిపోద్ది. లవ్ చేసేది నేను, చెయ్యో కాలు ఇరిగితే ఏం బాగుంటుందిరా? అయితే ఏదో ఎరగొడితే సరిపోద్ది.
బంగారు ఆపేయి. అయ్యా దరిద్రుడా. ఏం పర్లేదు, తగ్గిపోద్ది. తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎస్, ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెళ్ళు, జిమ్లు, మాసాజ్లు అనే మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు, వదిలే, ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మ చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమవుద్ది అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరేయ్, ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకున్నాడరా. కాపాడాలి బాబాయ్. ఏంటి, ఏమైంది? చెయ్యరిగింది సార్, కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పోన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాట్ సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులు డాక్టర్ ధర్మ డీల్ చెయ్యడా చేయలేడా? కుక్కతో వైద్యం చేస్తే. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా? అవును సార్. గో. థాంక్యూ సార్, థాంక్యూ. రండి. కుక్కన్నారు మీరు రారా? షట్ అప్. ఫాలో హర్. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాతం వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు, చూసాను. మాహి రాష్ట్ర కాహు, ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్కి వస్తే రౌడీజం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందిలేండి. ఫోన్లే చెల్లె. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? యుల్ బి ఫైన్. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో, పెన్సిల్ కేం కర్మండి, మామిడి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. ఓ, మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఫోన్లే బాబాయ్. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను. తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిని చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే పదరా బావ, పోదాం. సత్య, ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్ లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటో మరి. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4 గంటలకు మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు,
ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుంది బా. కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో చెయ్యాలి మరి. రే నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్ నీకెందుకురా, ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏళ్ళు కత్తిరించేస్తానేదో. ఫోన్ రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి ఆడికి సారీ ఏంటండి, ఆడొంటి మీద చేయడమే గొప్ప. ఆడికొంటి నిండా జబ్బులే, తగ్గకపోతే రేపు రావచ్చా అండి? ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి వచ్చింది ఎన్నిసార్లు చెప్పిన. రాయ్ హలో, మీ ఫ్రెండ్ తిట్టుకుని అంటే బయటికి వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతురా. మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. ఐల్ ట్రై అండి. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఎన్నిసార్లు తిరగడం నా వల్ల కాదురా. అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారా వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగను. ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నా అడిగేవు నువ్వు రా.